అంతిమ గడియను చెప్పే యాప్ డెత్ క్లాక్ గురించి తెలుసా? ఆ వివరాలేంటో చూద్దాం. ఓ మనిషి ఎప్పుడు మరణిస్తాడో మామూలుగా ఉన్నప్పుడు భూమి మీద ఉన్న వారెవరూ చెప్పలేరని, ఆసుపత్రిలో పరిస్థితి సీరియస్ గా ఉంటే మాత్రం వైద్యులు మాత్రమే చెప్పగలరని అంటారు. అయితే మనుషుల ఆరోగ్య స్థితిగతుల ఆధారంగా వారి అంతిమ గడియను చెప్పే యాప్ ఒకటి ఇప్పుడు నెట్టింట హల్చల్ చేస్తోంది. అవును, గూగుల్ ప్లే స్టోర్ తో పాటు యాపిల్ స్టోర్ లోనూ ఓ యాప్ ఇప్పుడు హల్చల్ చేస్తుందని అంటున్నారు. డెత్ క్లాక్ అని పిలుస్తున్న ఈ యాప్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో పనిచేస్తుందని చెబుతున్నారు. అలా అని ఇదేదో ఆషామాషి వ్యవహారం కాదు సుమా, పక్కా పర్ఫెక్ట్ అని అంటున్నారు. సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ అధికారిక డేటాతో పాటు 5.3 కోట్ల మంది భాగస్వాములైన 1200 అంతర్జాతీయ అధ్యయనాలను పరిశీలించి మరీ మరణ తేదీని అంచనా వేస్తుందని చెబుతున్నారు. ఈ అంచనా కోసం శరీరంలోని బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ తో పాటు ఆహారపు అలవాట్లు, వ్యాయామం మొదలైన విషయాలను పరిగణలోకి తీసుకుంటుందని అంటున్నారు. ఈ సందర్భంగా స్పందించిన యాప్ డెవలపర్ బ్రెంట్ ప్రాన్సన్ మరణ తేదీని చెప్పి ప్రజలను భయపెట్టడం తమ ఉద్దేశం కాదని, వారి ఆరోగ్య స్థితిగతులపై ఖచ్చితమైన అవగాహన కల్పించాలని అనుకుంటున్నామని, హెల్త్ మరియు ఇన్సూరెన్స్ సంస్థల నుంచి సేకరించిన ఆయు ప్రమాణాలతో పాటు ఏఐ అల్గారిథం ను క్రోడీకరించాకే చావు తేదీని లెక్కిస్తుందని అన్నారు. ఇదే సమయంలో మరణానికి ఎంత దూరంలో ఉన్నారో చెప్పడమే కాకుండా ఆ డేటా ఆధారంగా హెల్త్ టిప్స్ కూడా ఇస్తుందని అంటున్నారు. మరోపక్క డెత్ డేట్ సంగతి కాసేపు పక్కన పెడితే హెల్త్ విషయంలో హెచ్చరికలు చేస్తూ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెబుతుందని నేటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఈ యాప్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇక ఈ యాప్ ను మొదటి 3 రోజులు ఉచితంగానే వాడుకునే అవకాశం ఇస్తున్నారు. ఈ ట్రయల్ పీరియడ్ ముగిసిన తర్వాత నెలవారీ లేదా ఏడాది చొప్పున సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటుందని చెబుతున్నారు. అయితే ఈ డెత్ క్లాక్ యాప్ ఇంకా భారత్ లో అందుబాటులోకి రాలేదు. కానీ ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే 1,20,000 మంది డౌన్లోడ్ చేసుకున్నారని అంటున్నారు. సాహసాలు, అద్భుతాలు చేస్తే యూట్యూబ్ లో లైక్లు, క్లిక్లకు కొదువేమి ఉంటుంది? ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మందిని అలాంటి సాహసాలు, అద్భుతాలతో ఎలా ఆకట్టుకోవచ్చో నిరూపించాడు మిస్టర్ బీస్ట్. రియాలిటీ టీవీ రంగంలో అతడు 26 ఏళ్లకే ఎన్నో అద్భుతాలు చేసి చూపించాడు. తాజా రియాలిటీ షో బీస్ట్ గేమ్స్ కోసం అమెజాన్ తో కలిసి అతడు భారీ సెట్ ను రూపొందించాడు. అయితే దీనికోసం అతడు చేసిన ఖర్చు మొత్తం ఎంతో తెలిస్తే షాక్ కు గురవ్వాల్సిందే. దాదాపు 118 కోట్లు వెచ్చించి బీస్ట్ గేమ్స్ రియాలిటీ షో సెట్ ని నిర్మించాడని తెలిసింది. అంతేకాదు ఈ రియాలిటీ షోలో 10 ఎపిసోడ్స్ ఉంటాయని, విన్ అయితే ఏకంగా $5 మిలియన్ బహుమతిగా ఇవ్వనున్నామని ప్రకటించాడు. రియాలిటీ షోల హిస్టరీలోనే అత్యంత భారీ ప్రైజ్ మనీ ఇదేనని తెలుస్తోంది. ఇది సాహసాలతో కూడుకున్న రియాలిటీ షో. ఇందులో పందెం నెగ్గాల్సి ఉంటుంది. సెట్ లో అవసరమైన అన్ని ఏర్పాట్లు ఉంటాయి. 335 మిలియన్ల సబ్స్క్రైబర్లతో మిస్టర్ బీస్ట్ యూట్యూబ్ లో అత్యంత ప్రజాదరణ పొందిన స్టార్. తోటి యూట్యూబర్లు కేఎస్ఐ, లోగాన్ పాల్ లకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అతడు 40 ప్రపంచ రికార్డులను బద్దలు కొట్టిన షో కోసం $100 మిలియన్ లకు పైగా ఖర్చు చేసినట్లు వెల్లడించాడు. అమెజాన్ ప్రైమ్ లో బీస్ట్ గేమ్స్ ప్రీమియర్ అవుతోంది. అతను గేమ్ షో కోసం ఖర్చు చేసిన డబ్బును ఎలా తిరిగి పొందాలని ఆలోచిస్తున్నారా అని ప్రశ్నించగా మిస్టర్ బీస్ట్ ఇలా అన్నాడు: అత్యుత్తమ కంటెంట్ ని డబ్బు సంపాదించకుండా చేయడమే లక్ష్యం అని వ్యాఖ్యానించాడు. అప్పు చేయడం తప్పు కావచ్చు, కానీ ఇప్పుడు అప్పు ఇవ్వడము నేరం కిందే చూస్తారు. అప్పులు ఇచ్చినందుకు గాను కనీసం 10 ఏళ్ల జైలు శిక్ష పడేలా కేంద్రం కొత్త చట్టం తీసుకువస్తుంది. ఆన్లైన్ మోసాలు, అధిక వడ్డీ వేధింపులను అరికట్టేందుకు కేంద్రం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. కొద్ది సంవత్సరాలుగా అనుమతి లేని ఆన్లైన్ యాప్స్ ఆగడాలు ఎక్కువవుతున్నాయి. ఆన్లైన్ లో చిన్న చిన్న మొత్తాలు అప్పుగా ఇచ్చి అధిక వడ్డీ కింద 100 రెట్లు ఎక్కువ డబ్బులు వసూలు చేస్తున్నాయి. ఎవరైనా చెల్లించకపోతే ఫోన్ లో ఉండే కాంటాక్ట్స్, ఇమేజెస్ తీసుకొని అసభ్య సందేశాలు పంపడం, ఫోటోలు మార్పింగ్ చేసి వేధించడం ఎక్కువైంది. ఈ ఆన్లైన్ రుణదాతల దుష్ప్రవర్తనకు చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇటీవల విశాఖ జిల్లాలో ఒక నవవరుడు తన భార్య ఫోటోను మార్పింగ్ చేయడాన్ని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు. ఇలాంటి సంఘటనలు దేశవ్యాప్తంగా ఇటీవల ఎక్కువైపోయాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం ఈ దారుణాలను ఆపేందుకు పకడ్బందీ చట్టం తీసుకురావాలని నిర్ణయించింది. కేంద్రం తీసుకొస్తున్న ఈ సరికొత్త చట్టం ద్వారా అనుమతి లేకుండా భౌతికంగా లేదా డిజిటల్ రూపంలో రుణాలు ఇవ్వడం నేరంగా పరిగణిస్తారు. ఇలా రుణాలిచ్చే వారికి 10 ఏళ్ల పాటు జైలు శిక్షతో పాటు ₹1,00,00,000 జరిమానా విధించేలా కొత్త బిల్లును ప్రతిపాదిస్తున్నారు. అనియంత్రిత రుణ కార్యకలాపాలను నిషేధించడానికి ప్రత్యేక చట్టం తీసుకురావాలని ఆర్బీఐ 2021లోనే ప్రతిపాదించింది. వినియోగదారుల ప్రయోజనాలను పరిరక్షించేందుకు ఈ చట్టం చాలా అవసరమని అప్పట్లోనే అభిప్రాయపడింది. ఆర్బీఐ లేదా ఇతర నియంత్రణ అధికారం ఉన్న సంస్థల అనుమతితోనే ఫైనాన్స్ వ్యాపారం చేసేందుకు అనుమతించాలని ప్రభుత్వానికి ప్రతిపాదించింది. నియంత్రిత రుణాలకు సంబంధించిన ఏ చట్టం పరిధిలోకి రాని భౌతిక మరియు డిజిటల్ లేదా ఇతర మార్గాల్లో నిర్వహించే రుణ కార్యకలాపాలను అనియంత్రిత రుణ వ్యాపారంగా గుర్తించాలని బిల్లులో ప్రతిపాదించారు. ప్రభుత్వ సంస్థల అనుమతి లేకుండా రుణాలిచ్చే వారికి కనీసం 2 ఏళ్ల నుంచి 7 ఏళ్ల జైలు శిక్షతో పాటు 2 లక్షల
నుంచి ₹1,00,00,000 వరకు జరిమానా విధించాలని బిల్లులో ప్రతిపాదించారు. అదే విధంగా రుణగ్రహీతలను వేధించడం, అనైతిక పద్ధతుల్లో బకాయిల రికవరీకి ప్రయత్నిస్తే 3 ఏళ్ల నుంచి 10 ఏళ్ల జైలు శిక్ష విధించాలని భావిస్తోంది. ఈ బిల్లు చట్టరూపం దాల్చితే ఆన్లైన్ రుణ యాప్స్ కు అడ్డుకట్ట వేయొచ్చని భావిస్తున్నారు. గూగుల్ ప్లే స్టోర్ లో చాలా యాప్స్ రుణాలిచ్చేందుకు ప్రభుత్వ అనుమతి తీసుకోలేదు. ఇలాంటి వాటిని గుర్తించి తొలగించాలని కేంద్రం గతంలోనే ఆదేశాలు ఇచ్చింది. దీంతో 2022-23 మధ్య సుమారు 2,200 మోసపూరిత యాప్స్ ను గూగుల్ డిలీట్ చేసింది. ఇంకా కొందరు మోసపూరిత పేర్లతో రుణాలిస్తామని అమాయకులను వంచిస్తున్నారు. దీంతో ఈ మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్రం చట్టం తేవాలని నిర్ణయించింది. ఈ చట్టం అమలులోకి వస్తే గ్రామాల్లో అధిక వడ్డీ వసూలు చేసే వడ్డీ వ్యాపారులకు ముక్కుతాడు వేయొచ్చని అంటున్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.